అందరినీ సమానంగా చూస్తూ అందరి పనులు చేస్తూ నేర్పిస్తున్న అలాంటి మహారాజు పరివారంలో చేస్తున్న మనం ఎలా ఉండాలి? అన్ని పనులు సమానమని రాజుగారు మనకు చూపిస్తున్నారు. మనం దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. సో ఎప్పుడు కూడా ప్రతి పని సమానమే. ఇది చాలా విషయాల్లో మనకి స్పిరిచువల్ లో కూడా అన్ని పనులు సమానమే అని చెప్తారు. మన స్పిరిచువాలిటీలో కూడా. సో ఎప్పుడైతే మనం ఆ పనిని ప్రేమించి చేస్తామో అది ఒక శక్తిగా మారుతుంది. మనకు ఆత్మాయనం విన్నప్పుడు కూడా మీకు తెలిసి ఉంటది. ఎవరు వారి వృత్తులను ఇష్టంగా చేస్తారో వారు మాత్రమే హయ్యర్ డైమెన్షన్ లోకి వెళ్తారని ఇచ్చారు. ఎవరైతే ఆ వృత్తులను అయిష్టంగానో లేకపోతే బ్రతుకు తెరువు కోసమో తప్పదనో చేస్తారో ఆ ఫ్రీక్వెన్సీ అనేది వాళ్ళని హయ్యర్ తలాలకు రీచ్ అవ్వనివ్వదు. అందుకే పనియే దైవం అని చెప్తారు. సో ఇక్కడ అన్ని పనులు సమానము అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అన్ని పనులు సమానం అనేది ఈ చాప్టర్ లో చాలా బాగా ఇచ్చారు.